హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను గోతన్బర్గ్లో ఉన్న లిసెబర్గ్ అమ్యూజ్మెంట్ పార్క్కి వచ్చిన ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తున్నాను. సో ఈరోజు చాలా స్పెషల్ డే అనమాట. ఎందుకంటే ఇది ఎరిక్సన్ డే కాబట్టి. ఎరిక్సన్ కంపెనీ ఎంప్లాయీస్కి ఫ్యామిలీస్ కోసం ఒక స్పెషల్ డే ఆర్గనైజ్ చేస్తారు. సో మేము ఇలా చూస్తూ ఎంట్రీలో మాకు ఇలా ఒక విజిట్ బ్యాండ్ ఇచ్చారనమాట. సో లోపలికి వెళ్తే ఇంకా ఫుల్ రెయిన్ ఉండే ఈరోజు. సో కంపెనీస్ ఇలా ఎంప్లాయీస్ కోసం ఇలా ప్లాన్ చేయడం చాలా మంచిగా అనిపించింది. స్వీడన్లో కంపెనీస్ ఇలా ఎంప్లాయీ వెల్బీయింగ్ కోసం ఇలా స్పెషల్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తూ ఉంటాయి. ఇది ఎంప్లాయీస్కి ఒక రిలీఫ్, ఫ్యామిలీ బాండింగ్కి ఒక ఛాన్స్, అలాగే వర్క్ కల్చర్ని ఎంకరేజ్ చేయడానికి ఒక మంచి ఇనిషియేటివ్ అన్నమాట. ఇప్పుడైతే మేము రైడ్స్ని ఎక్స్పీరియన్స్ అవ్వడానికి వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ అమ్యూజ్మెంట్ పార్క్లో హెలిక్స్, బాల్డర్ అండ్ రోలర్ కోస్టర్, ఈ 3 అనేవి చాలా పెద్ద రైడ్స్. సో ఇక్కడ మనం పే చేసి ఫోన్కి ఛార్జ్ చేసుకోవచ్చు. సో నేను ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళాను, కానీ నేను ట్రై చేయలేదు. ఎందుకంటే ట్విస్ట్, టర్న్స్ చూసి ఇంకా స్కేరీగా అనిపించింది. అందులో వాళ్ళ అరుపులు అది వింటే కూడా ఇంకా చాలా భయం వేసింది. సో ఈ రైడ్స్ అన్నీ చాలా అంటే చాలా భయంగా ఉన్నాయి. నేనైతే ఏమి ఎక్స్ప్లోర్ చేయలేదు ఇవన్నీ. సో చిన్న చిన్న రైడ్స్ ఇలాంటివి అయితే వాటితో స్టార్ట్ చేశాను నేను ఫస్ట్. సో మార్నింగ్ నుంచి ఫుల్ రెయిన్ అనమాట. అది ఆగకుండా పడుతూనే ఉంది, కానీ మేము అలాగే తడుచుకుంటూనే ఇలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. చిన్న రైడ్స్ని నేను ట్రై చేశాను ఇలా ఫ్రెండ్స్ తోటి కూడా. సో వాటర్ రైడ్స్ ట్రై చేసాము ఫ్యామిలీ తోటి. ఒక బోట్లో మేము 3 కూర్చున్నాము. మా బుడ్డోడిని అయితే ముందరే కూర్చోబెట్టాము మేము. సో నేను నార్మల్గా ఉంటుంది అనుకున్నాను, జస్ట్ వాటర్లో వెళ్ళడమే అలాగే అనుకున్నాను. కానీ అది పైకి తీసుకెళ్ళి ఒకటేసారి కిందకి వేసింది అది. సో అది చాలా థ్రిల్లింగ్గా ఉన్నింది, కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అది. కానీ ఇలా వర్షంలో ఇలా వాటర్ బోట్ ఎక్స్ప్లోర్ చేయడం కూడా నాకు చాలా బాగా నచ్చింది, అలాగే థ్రిల్లింగ్గా కూడా ఉంది. సో ఇక్కడైతే టెడ్డీ బేర్స్ని కూడా మనం విన్ అవ్వచ్చు. సో ఏంటంటే ఇలా బాల్ మనం బాస్కెట్లో వేయాలి. సో ఇదైతే ఎన్నిసార్లు ట్రై చేసినా ఏం పడలేదు. అయితే ఇంకా సరే అని చెప్పేసి మేము వద్దనుకున్నాం. సో ఇంకా మా వాడు అన్ని కిడ్స్ రైడ్స్ ట్రై చేశాడు. 2 టైమ్స్ ఎక్స్పీరియన్స్ అయ్యాడనమాట. సో ఇంకా వర్షం ఉండడం వల్ల నేనైతే ఎక్కువ వీడియోస్ అయితే క్యాప్చర్ చేయలేకపోయాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అన్ని రైడ్స్ని క్యాప్చర్ చేసి మళ్ళీ వ్లాగ్ చేస్తాను. సో ఇది నా లిసెబర్గ్ మినీ వ్లాగ్ అండి. నచ్చితే షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.